చిరంజీవి గారు అంటే సినిమాల్లో చిరంజీవి గారుని ఎట్లా మనము డిస్క్రైబ్ చేయొచ్చు? ఒక మెగాస్టార్. ఆయన ఆ రోజు చెప్పారు నంబర్ 1 అవుతానని హ్మ్. చెప్పారు. అయి చూపించారు. కానీ ఎట్లా మిగతా హీరోలకి ఆయనకేంటి డిఫరెన్స్? ఏ రకంగా ఒక తనది గాని సామ్రాజ్యంలో తానెళ్లి ఢీకొట్టి నంబర్ 1గా నిలవటానికి ఏం ఉపకరించింది? సార్ ఇక్కడ యాక్చువల్‌గా సామ్రాజ్యం అనే మాట కొంతమంది భ్రమ తప్ప, ఇది ఎవరి సామ్రాజ్యం కాదు. అంతేనా? 100%. అప్పట్లో ఎవరన్నా కొంతమంది అనుకోని ఉండొచ్చు ఇది మా సామ్రాజ్యం. హ్మ్. అలాంటి సామ్రాజ్యాలేమి ఉండవు. ఇక్కడ ఎవడికి దమ్ముండి, ఎవడికి డిసిప్లిన్ ఉండి, ఎవడికి హార్డ్ వర్క్ ఉండి, ఎవడికి టాలెంట్ ఉంటే ఆడు అయిపోతాడు. హ్మ్. చాలా మంది అంటారు, ఏది నెపోటిజం ఉంది. చిరంజీవి గారి అబ్బాయి హీరో అయ్యాడు. చిరంజీవి గారి బామ్మర్ది కొడుకు హీరో అయ్యాడు. చిరంజీవి గారి తమ్ముడు కొడుకు అయ్యారు. హ్మ్. అవనోళ్ళు ఎంతమంది ఉన్నారు? పాపులర్ ఫిగర్స్ అసలు ఏ సంబంధం లేకుండా బయటకొచ్చిన రవితేజ హీరో అవ్వలేదా? హ్మ్. విజయ్ దేవరకొండ హీరో అవ్వలేదా? నాని హీరో అవ్వలేదా? అవును. వాళ్ళకి నెపోటిజం ఉంటేనే అయ్యారేంటి? లేదు కదా! అవును. సో ఎనీబడీ కెన్ బికమ్ హీరో ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ టాలెంట్, ప్రాపర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ ఎ బిట్ ఆఫ్ లక్. హ్మ్. అందరి వారసులు గూడా అవ్వలేకపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. సో అందుకని మీరు అడిగిన క్వెషన్ ఏమన్నారు? అదే ఆ! ఎట్లా తను మిగతా హీరోలకి సో ఆయన మిగతా ఎట్లా హీరోలకి డిఫరెన్స్? ఎలా అంటే ఆయనకి ఇప్పుడు చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత ఎర్ర అని ఒక అదే ఉంది కదా! అది ఎట్లా వచ్చిందంటే దేర్ ఈస్ ఎ వాక్యూమ్ ఇన్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ. లైక్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. నాగేశ్వరరావు గారు కొంచెం డాన్స్‌లవి చేసేవారు. రామారావు గారు, కృష్ణ, శోభన్ గారు వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. సో ఎక్కడో కావాల్సింది ఒక యాక్షన్ హ్మ్. చేయగలిగేటువంటి హీరో లేడు అప్పట్లో. అంటే ఒరిజినల్‌గా చేయగలిగేవాడు లేడు. హ్మ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వయసులో ఏదో చేశారు కానీ తర్వాత చాలా పాపులర్ ఇండస్ట్రీ సినిమా పాపులర్ అయ్యేటప్పటికి వాళ్ళు పెద్దోళ్ళయ్యారు. పెద్దోళ్ళయ్యారు. సో వాళ్ళకి కొంత వాళ్ళ వెసులుబాటు వచ్చింది. తర్వాత ప్లేస్ కృష్ణ గారిది కృష్ణ, అనుకున్న శోభన్ గారు కూడా సందర్భంలో వాళ్ళు కూడా కొన్ని చేశారు సాహసం. హ్మ్. చిరంజీవి గారు అంటే మెయిన్ యాక్షన్ హ్మ్. అదిరిపోయేలా చేశారు. ఆయన చేసినంత రిస్క్‌లో వచ్చేది. అవును. చెప్తే ఇవాళ ఉన్న గ్రాఫిక్స్ ఏవి పనిచేయవు. 'గూండా' అప్పుడేదో కొంచెం ఆయనకి ఉన్నాయండి. 100 చెప్తాను మీకు. హ్మ్. అది కాకుండా డాన్స్ చేసేవారు నాగేశ్వరరావు గారు. హ్మ్. కానీ ఆ డాన్స్ కొత్తగా ఇంకేం చేయగలనప్పుడు ఇట్స్ అప్పుడు మైకేల్ జాక్సన్ స్పీడ్, బ్రేక్ డాన్స్, లీగ్ డాన్స్ ఇది మనం ఎందుకు చేయకూడదు? సో వీ కెన్ ఫస్ట్ నేను నటుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే యాక్షన్, డాన్స్ హ్మ్. దీనిలో కొట్టాలి ఫస్ట్. హ్మ్. ఆ గ్రిప్ వచ్చిన తర్వాత దాని నుంచి యాక్టింగ్ తీసుకున్నాడు. ఓకే. బేసికలీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. హ్మ్. కానీ మరి యాంకర్ చేయాలి, ఇండస్ట్రియల్ యాంకరింగ్ అవును. పట్టుకోవాలంటే ఇది ఒక పట్టుకున్నాడు. యూనిక్‌గా కొత్తగా ఏదో అది పెట్టుకున్నాడు. హ్మ్. సో ఆయనకి ఆ యాక్షను దాంట్లో కొట్టి దాని తర్వాత అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. పైగా ఆయన రాకముందు కామెడీ కోసంగా కొంతమంది ప్లస్ హీరోలు కామెడీ, ఉండేవారు. ప్లస్ హీరో కామెడీ. ఆ! హీరోలు ఎవరు అంత కామెడీ చేసిన వాళ్ళు లేరు. లేరు. ఆయన టైమింగు అసలు అది అద్భుతం ఉంటాయి. అదసలకి ఎవరికీ లేదు. ఇప్పటికీ లేదు. అంత అద్భుతమైన ఆయనకున్న టైమింగు ఏ హీరోకి లేదు. లేదు. అంటే అది మిగతా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం కాదు. మిగతా వాళ్ళు ఆయా రసాలలో ఆయా దీంట్లో ఎమోషన్స్‌లో ఉండొచ్చు కానీ, ఈయన అసలు కామెడీ గాని, ఎమోషన్ గాని, సెంటిమెంట్ గాని అసలు నవరసాలు పోషిస్తారు. బాలచంద్ర గారిది ఎక్సెప్ట్ ఒక పౌరాణిక క్యారెక్టర్‌లు కొత్తగా చేయలేదు తప్ప, అంటే పౌరాణిక క్యారెక్టర్‌లు పెద్ద పౌరాణికం. చేయలేదు తప్ప, హ్మ్. మిగతా మైథాలజీ చాలా చేశారు. హ్మ్. చాలా బాగా బాలచంద్ర గారి కామెంటు హైయెస్ట్ ఆయన కామెంట్ అన్నాడు కదా! కమల్ హాసన్, రజనీకాంత్ కలిపితే. కాంబినేషన్. హ్మ్.